ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా మంచి స్థానాలు గెలుచుకుంది, అదర్స్ కూడా బాగా వచ్చారు. సో ఎలా చూస్తారు మీరు? కష్టకాలంలో అదే విధంగా ప్రతిపక్ష హోదాలో కూడా మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్క ఓటర్కి, అదే విధంగా ప్రజలకు, అదే విధంగా అయితే మా కష్టపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలకు పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు హంగుతో కలుపుకుంటే మొత్తం 48 గెలిచినట్టు వాస్తవం చెప్పారంటే, డైరెక్ట్ 14 మున్సిపాలిటీ కాదు, డైరెక్ట్ గా 14 హంగుకు సంబంధించి. ఎందుకంటే అక్కడ కూడా సరి సమానంగా ఉన్నాం కాబట్టి అక్కడ ఏంటంటే 12 స్థానాలు ఉంటే 12కు 6 మేము 6 వాళ్ళు. ఆ విధంగా హంగు అంటే ఇక కాంగ్రెస్ కు మాకు, అదే విధంగా బీజేపీ బలంగా ఉన్న దగ్గర బీజేపీకి మాకు, అంతే తప్ప గానీ ఇప్పుడు రెండు పార్టీలతో కొట్లాడినామండి. వారు 1 సైడ్ కాదండి, ఇది వారు 2 సైడ్ చేసినాం మేము. వారు 1 సైడ్ చేసింది వాస్తవంగా వాళ్ళిద్దరు కలిసి అన్న బీజేపీ లెక్కలోనే లేదని చెప్పారన్న మీరు గతంలో మీరు మాట్లాడినప్పుడు. బీజేపీతో మాకు పోటీ ఉంటే కాంగ్రెస్ కి మాకే పోటీ అని చెప్పారు మీ నాయకులే. నేను మీ లైవ్ లో, ఇంత ముందు లైవ్ లో, దాని తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి కానీ నిన్న లైవ్ లో కూడా నేను మాట్లాడి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కరీంనగర్ విషయం, అదే విధంగా నిజామాబాద్ విషయంలో కానీ నేను మాట్లాడింది అక్షర సత్యమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడైతే వాస్తవంగా వీక్ ఉంటుందో అక్కడ బీజేపీ కొంత సహాయం చేస్తుంది, అదే విధంగా కాంగ్రెస్ ఎక్కడ వీక్ ఉంటుందో అక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు కూడా చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు కూడా చూసుకోవచ్చు. భువనగిరి విషయం కూడా నేను చాలా సార్లు మన లైవ్ లో కూడా చెప్పాను. అక్కడ ఏదైతే వాస్తవంగా ఒక అభ్యర్థి అవిశ్వాసం పెట్టి తీసేసి కాంగ్రెస్, అదే విధంగా బీజేపీ పార్టీలు చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నాయి. మంచి అండర్స్టాండింగ్ కాదు రామూర్తి గారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేసిందని కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేసిందని, బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. కొన్ని స్థానాలు అలాగే షేర్ చేసుకున్నారు కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులే మాట్లాడారు చాలా మంది. రవి గారు నేను పేర్లతో సహా చెప్తున్నా, వాళ్ళని కూడా చెప్పమనండి. ఇప్పుడు నేను పేర్లతో సహా చెప్తున్నా ఎక్కడెక్కడ దోస్తాలు నడుస్తున్నది, మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏ విధంగా నడుస్తున్నది, చోటాబాయ్ బడాబాయ్ అని నేనలేదు. చాలా అంశాలు నేను మాట్లాడుకుంటే ఆయన ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఒక మీటింగ్ లోనే నేను బీజేపీకి సంబంధించిన అంశాలు, నరేంద్ర మోడీ అంశాలు ముందు తీసుకుపోతుంటే మాలో ఉన్న వాళ్ళకి ఎవరు నచ్చట్లేదని ఆయన కూడా మాట్లాడిన మాటలు. సరే, వాళ్ళ అంశాలు ఏంటి, వాళ్ళ కథ లేని కారకాలు లేని అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాకు మెజారిటీగా వాళ్ళు కూడా దాదాపు 723 ఇచ్చిన ప్రజలకు, అదే విధంగా మున్సిపాలిటీ కూడా గట్టి పోటీ ఇచ్చినాం. ఎందుకంటే పొద్దున్న నేను వాస్తవంగా ఏంటంటే మార్నింగ్ మాట్లాడిన దాంట్లో మాకు 4 దాకా హోప్ ఉండే. కానీ ఏంటంటే ఇందులో కూడా 2 హంగ్ వచ్చినాయి కాబట్టి ఈ హంగ్ ఏ విధంగా ఉంటుందన్న కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత మాట్లాడుకుంటే బూతుల ఓట్లు పడే అన్నది ఈ ఎలక్షన్స్ తో క్లియర్ గా తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు వాస్తవంగా పార్టీని డ్యామేజ్ చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 67 మాత్రమే గెలిచిందని మున్సిపాలిటీ కాదు. కేటీఆర్ గారు ఏమన్నా నీతి సూత్రాలు మాట్లాడారా? ఆయన కూడా అంతే మాట్లాడాడు కదా. కేటీఆర్ గారు నీతి సూత్రాలు మాట్లాడారా? రవి గారు మేము తిన్న తిట్లు వాస్తవంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఎవరు తినలేదని. ఉద్యమం సమయంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భాష ఎవరు స్టార్ట్ చేసిందని కేటీఆర్ గారిని పట్టుకొని అరే నీ అమ్మ అని మాట్లాడండి, అది మరి సమర్థిస్తారా అండి? ఇప్పుడు అమ్మాయి మాట్లాడండి ఏ విధంగా గౌరవిస్తారండి? అదే విధంగా కేసీఆర్ ని పట్టుకొని అది కూడా తప్పే ఓ రకంగా. నీ అవ్వ ఏంటంటే ఎందుకు మాట్లాడేందుకు అలాంటి మాట్లాడేందుకు? ఆయన కూడా కాదు సార్, కేటీఆర్ గారు కూడా చెప్పిందండి. కేటీఆర్ గారు కూడా ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క సెకండ్. రేవంత్ రెడ్డి గారు నీ అవ్వ అనడం తప్పే, పక్కా తప్పు. అదే విధంగా కేటీఆర్ గారు కూడా ఒరే పొట్టోడా అనడం కూడా తప్పే. ఏంటంటే ఏం భాష అండి ఇది? బరాబర్ ఇస్తారు. ఈటికో పత్తర్ సెడ్డంగానో అదే మా పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఎవరు తిడితే వాళ్ళని తిట్టాలండి, లేకపోతే చాతగానోలాగా మిగిలిపోతాం కదా. ఇంకోటి ఏంటంటే అవ్వాన్ని తిట్టినప్పుడు కూడా తిట్టుకుంటూనే రాజకీయాలు కాదు. లేదండి, వ్యక్తిగతంగా తిడితే వ్యక్తిగతంగా తిడతారండి. రాజకీయాల తర్వాత ముచ్చటండి. వ్యక్తిగతంగా తిడితే వ్యక్తిగతంగా తిట్టాల్సిందే. నేను చెప్తున్నా, ఎప్పుడు బాకెప్పుడు తీర్చుకోవాల్సిందే దీని నేల మీద. లేకపోతే నిజంగా చెప్తున్నా, డీజే టిల్లు సినిమా ఉంటదండి, ప్యాంట్ కూడా డ్రైవర్ లాగేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీకు తెలియదు, ఎందుకంటే మీరు కూడా అనుభవించిన వాళ్ళే కదా. నేనేమంటున్నా కంక్లూడ్ చేయండి. ఎందుకంటే 67 మాత్రమే గెలిచిళ్ళు, హంగుతో పోల్చుకుంటే 48 అండి. 48 వాస్తవంగా మేము, అదే విధంగా హంగుతో పాటు 14 మీకు గెలిస్తే మొత్తం ఏంటంటే 48 పోల్చుకుంటే వాస్తవంగా పెద్ద గెలిచింది ఏం లేదు మున్సిపాలిటీలో. వీళ్ళు 1 సైడ్ ఎలక్షన్స్ అంటే ఏందన్నది కూడా చెప్తారు. ఎందుకంటే 2019 జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 12,571 గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగితే 7,704 గెలిచినామండి.
అంటే దాదాపు 80%. అదే విధంగా జడ్పీటీసీ ఎన్నికలు 535 జరిగితే 446 గెలిచినాం, 90%. అదే విధంగా 5817 ఎంపీటీసీ జరిగితే అందులో 3556 గెలిచినాం. ఇది వన్ సైడ్. నేను ఏ విధంగా ఉత్తరం చెప్పట్లేదు, అదే విధంగా నేను లెక్కలతో సహా చెప్తాను. ఎందుకంటే అదే విధంగా మున్సిపాలిటీ ఎందుకంటే దీనికి ముందు ఏదైతే మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయో రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు జరిగితే అందులో 7 గెలిచినాం, అంటే అది 90% అంటారు. అదే విధంగా 120 మున్సిపాలిటీకి జరిగితే అందులో 109 గెలిచినాం, అది 90 ఎబో, అంటే ఇది 90% అంటారు. అదే గాని 67, 64 గెలిచి 90% అనుకుంటే వాళ్ళ అజ్ఞానానికి సలాం చెప్తున్నా. ఇంకా చాలా అంశాలు మాట్లాడుకుంటే రాష్ట్రంలో జరిగే వివిధ అంశాలు మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు 9.5 ఏళ్లలో మేము ఏం చేసినాం అన్నది అది చూసే ఓట్లు అడిగినాం, దానికి ప్రతిఫలంగా మాకు ఓట్లేసిండు, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే 1 కాదు 2 కాదు చాలా అంశాలు మేము చేసినామండి. గత 9.5 ఏళ్లలో 1,21,294 కోట్లు ఖర్చు పెట్టి అవుట్పుట్ ఇచ్చినాం. ఏ విధంగా అవుట్పుట్ ఇచ్చినాం అంటే రోడ్లు వేసినాము, కొత్త కాలువలు చేసినాము, అదే విధంగా విద్యుత్ దీపాలు వెలిగించినాము, అదే విధంగా పార్కులు అభివృద్ధి చేసినాము, సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాము, అదే విధంగా పారిశుద్ధ్య నిర్వహణ అతి వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయంలో అవార్డులు వస్తున్నాయి కేంద్రం నుంచి. అదే విధంగా హరితహారం, అదే విధంగా డంపింగ్ యార్డు, ఏదైతే వ్యర్థాల వాస్తవంగా చెప్పాలంటే రీసైక్లింగ్ విధానం కానీ, అదే విధంగా వైకుంఠ ధామాలు కానీ, ఓపెన్ జిమ్లు కానీ, అదే విధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, అదే విధంగా వాకింగ్ ట్రాక్స్ కానీ, సైక్లింగ్ ట్రాక్స్ కానీ, అదే విధంగా సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ, ఈ విధంగా ఒక పల్లె వాతావరణం ఉన్న పట్టణాలలో చాలా ఘోరమైన అభివృద్ధి చేసినామండి. చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ విధంగా మాకు వాస్తవంగా రిజల్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అతి తీవ్రమైన రిజల్ట్ ఏం కాదండి, ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అతి పెద్ద రిజల్ట్ అండి. చాలా గర్వపడుతున్నాం. ప్రజలు ఆశీర్వదించిన ప్రతి ఒక్క మున్సిపాలిటీలోనూ అదే విధంగా వార్డులలోనూ వాళ్ళు ఏదైతే మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎవరికి రావండి. మీరు చూసుకోండి, భారతదేశ చరిత్రలో ప్రతిపక్షంలో ఎక్కువ ఓట్లు, ఎక్కువ వార్డులు, ఎక్కువ మున్సిపాలిటీలు పొందిన ఏకైక పార్టీ మాది. మీరు అవసరం అయితే క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఏ విధమైన ఓడి. వాస్తవంగా చెప్పంటే తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని 10 విధాలుగా 10 సార్లు చాలా మంది అంటున్నారు. ఎస్, నేనేమంటున్నా, ఒక టీఆర్ఎస్ పార్టీగా విజయం సాధించడం, తెలంగాణ సాధించిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఫక్తు రాజకీయ పార్టీగా ఎదిగినాం. ఎస్, ఎందుకంటే మా ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత 2015లో ఏదో నోట్ల కట్టలతోని ఒక దొంగ వస్తే కాపాడుకోనికి 1/3 మేము ఏదో వాస్తవంగా మార్చినాం. ఆ మార్చిన విధానంలో కూడా చెప్తాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో వాస్తవంగా చెప్పారు రేవంత్ రెడ్డి 30 రోజులు జైలుకి పోయినాడు. అదే విధంగా డ్రోన్ కెమెరా కేసులో 16 రోజులు జైలుకి పోయాడు. మొత్తం 46 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తిదే ఖచ్చితంగా ఫోన్ ట్రాపింగ్ చేస్తారు. ఫోన్ ట్రాపింగ్ గురించి ఈ అంశం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి అంశాలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగే పాలన కూడా చెప్తున్నా. 1779 ఖైదీ నంబర్ 1779 పాలన. ఎందుకంటే మీరు అవసరమైతే ఆ జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంగి మీద టీషర్ట్ మీద సంకేతం కూడా తెలుసుకోండి. పరిస్థితి ఎందుకంటే చెప్పండి. ఇప్పుడు ప్రూవ్ అయితే ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళడా? మేము జైలుకి వెళ్ళే వాస్తవంగా ఫియర్ కేసులు అండి. ఇప్పుడు మీ ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే నన్ను కూడా అవమానకరంగా తీసుకపోయి జైలు వేస్తాం. ఇంకోటి ఏంటంటే డ్రోన్ కెమెరా ఎవరు ఎగిరేస్తారండి? షాపింగ్ మాల్ లో అదే విధంగా కెమెరాలు పెట్టి ఆడవాళ్ళ చిత్రాలు బంధించే విధవలతో సమానం అండి. ఏంటంటే అది చిల్లర గాలి చేస్తారా వ్యవస్థ? ఒక ప్రైవేట్ ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తారండి? నువ్వు ఎగిరేస్తావండి? మీకు ఎగిరేసే నైతిక అది ఉందా అండి మీకు? అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, మా సీనియర్ పాప, ఆయన పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాడు. ఆయన ఇప్పుడు డ్రోన్ కెమెరా ఎగిరేసిండా అండి? ఇప్పుడు మనం సమాజానికి ఏ మెసేజ్ ఇస్తామండి? ఒక ముఖ్యమంత్రి గాని ప్రతిపక్ష హోదాలో ఉన్నా కానీ హుందాగా ప్రవర్తిస్తాం. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ముందు, ముఖ్యమంత్రి తర్వాత ఏ విధంగా మాట్లాడో చూసుకోవచ్చు. మందలింపులు ఉంటాయి కేసీఆర్ గారి, అంతే తప్పగా నేను కూర్చో ఆ విధంగా ఏ బాబు కూర్చో ఏమరా ఇట్లా మాట్లాడు. కానీ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంశం అండి. నేను రవి గారు, నాకు వాస్తవంగా మొన్న ప్రెస్ మీట్ చూస్తున్నా, రేవంత్ రెడ్డి రాహుల్ కూర్చో అంటున్నాడు. రాహుల్ అంటే ఎవరు అనుకుంటున్నారని నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు సమకాలికుడు, ఆయన సీనియర్ జర్నలిస్టు. అంటే నువ్వు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఏ విధంగా రవి గారు అని పిలవాలి, లేకపోతే ఆ పెద్ద ఆయన చెప్పండి అని మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏది మాట్లాడితే అది మాట్లాడతారు. కేసీఆర్ గారు వాస్తవంగా చెప్పాలంటే ఆయనే దోస్తు. అదే విధంగా ఉద్యమ సమయంలో చాలా చర్చించుకున్నారు తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి. రాహుల్ గారు అదే విధంగా కేసీఆర్ గారు ఎన్నో నిద్రలేని రాత్రులు గెలిపిలండి. వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ ప్రకారం రాహుల్ ఏంటి ఆయన ఊకే అని మాట్లాడతాడు. ఆయన సేమ్ అండి,
సిగ్గుపడుతున్నారు జర్నలిస్టులు రాహుల్ గారిని పిలిస్తే. ఒక సింగిల్ ఒక ముఖ్యమంత్రి ఏమిటి వాస్తవంగా ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. వాళ్ళు దోస్తాను, వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉంది. ఎవరు దోస్తాను? రాహుల్ కును రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గారికి కమ్యూనికేషన్ ఉండకూడదా? అది వయసు రీత్యా మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ లో అట్లా మాట్లాడొద్దండి. పెద్ద ఇప్పుడు అది కాదండి, రవి గారు నాకంటే పెద్ద గారు నేను మాట్లాడితే ఏ రవి గారు మాట్లాడితే ముఖ్యమండి నేను వాళ్ళు మాట్లాడడం నేను మాట్లాడలేదు. నువ్వు రాసుకో, నీకు బజరం ఉంటే నువ్వు రాసుకొని క్లియర్ గా రామూర్తికి ఈ మాట మాట్లాడి ఆ మాటకి సమాధానం చెప్తాను పర్టికులర్ గా చెప్పి. ఎందుకండి షుగర్ పేషెంట్ లాగా ఎగిరెగిరి పడతారు? నాకు అర్థం కాదు. ఎవరు షుగర్ పేషెంట్? బడ్జెట్ మధ్యలో వస్తుంది. నేను మధ్యలో రాలే కదా, ఇంకా మధ్యలో నేల మీద ప్రేమ ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా ఉంటదండి. నేల మీద నేను ఒకటి అంటున్నానండి, 89 కేసుల ముఖ్యమంత్రి కాదా? అందులో 79 కేసులు అతి తీవ్రమైనవి కాదా? అవన్నీ చూసుకోండి. అవన్నీ మొత్తం అంతా ల్యాండ్ గ్రాబింగ్ కేసులే కదా అండి. వచ్చిన తర్వాత లగచర్ల భూమి నిజాలు చెప్తే కాదని చెప్పండి. తర్వాత రాములు గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఇక పర్సనల్ గా అట్లాంటి వ్యాఖ్యలు చేయకండి దయచేసి. మీరు ఎన్నికల గురించి కాదు, ఈ ఎన్నికల గురించే మాట్లాడదాం. ఈ షుగర్ కాదు రామూర్తి గారు, ఈ షుగర్ ఉందా గిగురు ఉందా పెద్దవాళ్ళని కూడా మీరు కూడా మాట్లాడదు. నేను లైవ్ రాములు గారు ప్లీజ్ తప్పుతామే మాట్లాడండి. మంచి ఉద్యమకారుడు, రాములు గారు ఆయన రాములు గారు ఒక్క నిమిషం, రాములు గారు ప్లీజ్ ప్లీజ్ రాములు గారు ప్లీజ్ రాములు గారు ఆయన ఆన్లైన్ లో కాదు కాదు ఒక్క నిమిషం రాములు గారు ప్లీజ్ రాములు గారు ఒక్క నిమిషం రాములు గారు మీరేమో స్టూడియోలో ఉన్నారు. ఆయన రాష్ట్రంలో రాములు గారు మాట్లాడండి, టైం అంతా వేస్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ని ఎవరు క్షమించాడు? బీఆర్ఎస్ ను ఇంకా రాబోయే రోజుల్లో తొక్కేస్తారు ప్రజాస్వామ్యంగా. ఆయన జీవితం నాశనం ఆయన తెలుస్తుంది కదా. చెప్పుకుంటాడండి రాములు గారు మీరు విచక్షణ కోల్పోకండి. చెప్పారు నేను మాట్లాడుతున్నాను కదా. మీరు విచక్షణ రామూర్తి గారు మీరు ఏం చెప్పాలి? ఈ ఎన్నికల గురించి మాట్లాడదాం ప్లీజ్. పర్సనల్ గా దాడి చేసుకోవద్దు ప్లీజ్.
నేను పర్సనల్ గా మాట్లాడతలేనండి. 89 ఉన్న కేసులు అతను కాదని చూపించండి, నేను వద్దంటున్నా. దానికి తప్పేమున్నదండి? లేదు మా ముఖ్యమంత్రి మీద, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద 89 కేసులు ఎట్లున్నాయని నువ్వు చూపించు లేవని నేను ఉన్నాయని చెప్తున్నా, అది వాస్తవం. రైట్ సార్, గెలుపు గురించి మాట్లాడుతున్నదండి. మా కేటీఆర్ మీద మాట్లాడొచ్చు, మా హరీష్ రావు మీద మాట్లాడొచ్చు లైవ్ లో, అదే విధంగా కేటీఆర్ మీద మాట్లాడండి. ఇంతకుముందు లైవ్ లో మాట్లాడండి. జైలుకి పోతారు, కథ కార్ఖాన ఎవరు పోతారు, ఎందుకు పోతారు? దొంగ నోట్ల కేసులో జైలుకి వెళ్ళండి వస్తుంది కదా. రాములు గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్ ఒక క్షణం ఉంటే వేరే వాళ్ళు తీసుకుంటా మాట్లాడతారా? చెప్పండి. నేను బీజేపీ వాళ్ళని తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు ప్లీజ్ దయచేసి ఎవరు మాట్లాడకండి సార్. బీజేపీ కూడా అంటే కొంత